క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపః కాలంలో మొదటి వారంలో గురువారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషం మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ఆలకించాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని అడిగే ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యం అనుగ్రహించబడుతుందని ప్రభు చెప్పడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పరిసయ్యులు ఆ దేవుని రాజ్యం చేరుకోవాలంటే 613 కఠినమైన నియమాలను ముందు ఉంచి వీటిని పాటించిన వాడు దేవుని రాజ్యం చేరుకుంటాడు అని చెప్పి వాళ్ళు ప్రబోధిస్తున్నారు. కానీ క్రీస్తు, నీవు దేవుని రాజ్యం చేరుకోవాలని ఆశపడి అడిగితే తప్పకుండా ఆయన నీకు దైవరాజ్యంలో ప్రవేశించడానికి, నీవు తట్టినప్పుడు తలుపులు తెరవడానికి, నువ్వు వెదికితే దైవరాజ్యంలో నీకు స్థానాన్ని ఇవ్వడానికి, నీవు అడిగితే నీకు ఆ దైవరాజ్యంలో నీకు ప్రవేశం కల్పించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ప్రభు దొరికినప్పుడే అతన్ని సమీపించు, అతడు చెరువులో ఉన్నప్పుడే అతన్ని ప్రార్థించి సహాయాన్ని అడుక్కోమని యెషయా ప్రవక్త 55వ అధ్యాయం 6వ వచనంలో చెప్పిన మాటను మరింత బలపరుస్తూ ప్రభు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. 65వ అధ్యాయం 1వ వచనంలో, నేను ఇక్కడే ఉన్నాను అని ఎంతగా చెప్పినా ఆ ప్రజలు నన్ను సమీపించలేదు, నన్ను వారు అడగలేదు, కావుననే వారు దేవుని నుండి తొలగిపోవలసి వచ్చింది, దేవుని తిరస్కారాన్ని ఎదుర్కోవలసి వచ్చిందని యెషయా ప్రవక్త చెబుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ దేవుని సమీపించి ఆయన్ని అడుక్కోవడం, ఆయన సహాయాన్ని పొందుకోవడం మనందరి బాధ్యత. మనం అడగకుండా, ఆ దేవుణ్ణి ప్రార్థించకుండా, ఆయన్ని వెదకకుండా, ఆయన్ని చేరుకోవాలని తప్పించకుండా మనం దేవుని దగ్గర నుంచి ఏ విధమైన సహాయాన్ని పొందలేమని స్పష్టంగా మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ప్రభు, మీరు అడగండి. ఈ భూలోక తల్లిదండ్రులు తమ బిడ్డలు అడిగిన దానిని, శ్రేష్టమైన దాన్నే ఇవ్వడానికి చూస్తారు. కాబట్టి మీరు అడగండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏం అడగాలి? మన అనుదిన జీవితంలో అత్యంత అవసరమైన వాటిని, సర్వసాధారణంగా మనకు ఉపయోగపడే వాటిని మనం అడగాలి. ఇక్కడ తల్లిదండ్రులను బిడ్డలు ఏమడుగుతారు? వాళ్ళ జీవితంలో అత్యవసరమైనటువంటి రొట్టెను, చేపను అడుగుతారు. ఆ విధంగా బిడ్డలు అడిగినప్పుడు ఈ భూలోక తల్లిదండ్రులు ఆ బిడ్డలకి రొట్టెను అడిగినప్పుడు రాయిని, చేపను అడిగినప్పుడు పామును ఇవ్వరు కదా. రొట్టె రాయి, చేప పాము ఆకారంలో ఒకే విధంగా కనపడుతూ ఉంటాయి. అరమైక భాషలో ఈ రొట్టె రాయి, చేప పాము అనే ఈ పదాలు ఒకే రకమైనటువంటి శబ్దంతో ఒకే పదాలులా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి బహుశా ప్రభువు ఈ రొట్టె బదులుగా రాయిని, చేప బదులుగా పామును మీరు ఇవ్వరు కదా అని పదాన్ని ప్రయోగించాడు. రొట్టె, చేప మన అనుదిన జీవితంలో చాలా అవసరం. రొట్టెకు బదులుగా రాయి, చేప బదులుగా పాము అంటే రాయి, పాము మనకి మేలు చేసేవి కాదు. వారు ఎంత ప్రేమలేని సామాన్య మానవ మాతృలైన తల్లిదండ్రులు అయినప్పటికీ వారి బిడ్డలకి వారు ఎంతో శ్రేష్టమైనటువంటి మేలు చేసేటటువంటి వాటిని మాత్రమే వారి బిడ్డలకు అందిస్తారు. మరి అలాంటప్పుడు అసలు ప్రేమే అయిన దేవుడు, మంచివాడైనటువంటి ఆ పరలోకపు తండ్రి మనకి ఇంకెంత శ్రేష్టమైనటువంటి మేలుకరమైనటువంటి వాటిని మనకిస్తాడో ఊహించండి. అందుకే మనము ఆ ప్రేమే అయిన ఆ కరుణామయుణ్ణి మనం ఎప్పుడూ కూడా అడుగుతూ ఉండాలి. మన మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 17వ వచనంలో, అతడొక్కడే మంచివాడు అని దేవుని గురించి ప్రభు పలికాడు. ఆ మంచివాడైనటువంటి దేవుడు ఆ పరలోక రాజ్యం మనం కోరుకున్నప్పుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే ఆ పరలోక రాజ్యాన్ని అడగాలి, ఆ పరలోక రాజ్యం చేరుకోవడానికి తప్పించాలి, ఆ పరలోక రాజ్యాన్ని మనం వెదకాలి, ఆ పరలోక రాజ్యపు తలుపులను మనం తట్టి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనం కోరుకోవాలి.
కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ఈ లోక తల్లిదండ్రులు ఎంతగా మనల్ని ప్రేమించి మనకు మేలైనది చేయడానికి తప్పిస్తున్నారో చూచినప్పుడు, అంతకంటే శ్రేష్ఠుడైనటువంటి ప్రేమమయుడు కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి వాటిని మనకిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభు మీద విశ్వాసంతో మనము అడగాలి. తోబీతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం మనం చూసినప్పుడు, ఇతరులు ఎట్టి కార్యములు చేసిన మీకు అప్రియము కలుగునో అట్టి కార్యములను మీరు ఇతరులకు చేయరాదు అని తోబీతు గ్రంథం మనకు చెబుతూ ఉంది. అదే మాటని ప్రభువు నాడు తెలియచేస్తూ, ఇతరులు మీకు ఏమి చెయ్యాలని కోరుకుంటారో వాటిని మీరు ఇతరులకు చేయండి అంటూ ప్రేమ సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆ పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఈ ప్రేమను పాటించాలి. ఇదే ప్రభు మనకిస్తున్నటువంటి పరిసయ్యుల 613 నియమాలతో కూడిన మార్గం కంటే యేసుక్రీస్తు చూపిస్తున్నటువంటి సులువైన మార్గము ప్రేమ మార్గము. ఈ ప్రేమను పాటించడం ద్వారా మనం మోషే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రవచనాలన్నిటినీ కూడా నెరవేర్చిన వాళ్ళమవుతున్నాం. తద్వారా ధర్మశాస్త్రపు మూల నియమమైనటువంటి ప్రేమను పాటించి మనము ఆ పరలోక రాజ్యానికి వారసులం అవ్వగలుగుతామని ప్రభు మనకి ఈనాడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధమైనటువంటి దేవుని యందు ప్రేమ, దేవుని మీద నిత్యము ఆధారపడుతూ ఆయన అడుక్కుంటూ, ఆయన వెతుక్కుంటూ, ఆయన సూచించిన ప్రేమ మార్గాన్ని జీవితంలో పాటించుకుంటూ మన జీవితాలను పరలోక రాజ్యానికి సంసిద్ధపరుచుకోవాలని, ఆ పరలోకపు రాజ్యపు విలువలతో జీవించి ఆ పరలోక రాజ్యానికి పౌరునిగా శాశ్వతమైన జీవాన్ని సొంతం చేసుకోవాలని ప్రభు మనకి సువిశేషం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ విధంగా పరలోక రాజ్యానికి కావలసినటువంటి విలువలతో కూడినటువంటి విశ్వాసము, ప్రేమ మనలో పెంపొందింపజేయమని ప్రభుని అడుగుదాం. ఆ చల్లని ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దైవరాజ్యపు ఆశీర్వాదాలతో నింపి కాచి కాపాడునుగాక. ఆమేన్.